రానున్న 4 రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రైన్ అలర్ట్ జారీ చేసింది. వానలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, ఆ కారణంగా భారీగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో భారీ వర్ష సూచన కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా దాదాపు గంట నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, మహబూబాద్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా, సిద్దిపేట, సిరిసిల్ల, ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లా కూడా, ఈ జిల్లాలో ఈ రోజు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ద్రోణి కూడా బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది కాబట్టి దీంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణలో చాలా చోట్ల కూడా మనకు వర్షం పడుతుంది. ఆ వర్షం ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో కూడా మొన్న మాత్రం చాలా ఎక్కువగా పడింది. నిన్న కాస్త వర్షం తక్కువగా పడింది. సో ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల పైన కూడా ఈ భారీ వర్ష సూచన ప్రభావం ఉంది. కేరళను తాకినటువంటి నైరుతి రుతుపవనాలు మెల్లమెల్లగా కర్ణాటక, గోవాలోకి కూడా ప్రవేశించడంతో అటు కేరళ, కర్ణాటక, గోవా ఈ 3 రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. మరొక 2-3 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏపీలో 2 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయి. తర్వాత జూన్ 1న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఆగమనం జరిగే అవకాశం ఉంది. ఈసారి ముందస్తుగా నైరుతి రుతుపవనాల ప్రవేశం జరుగుతుంది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు వర్షాకాలం సీజన్ కంటే ముందుగానే పడుతున్నాయి. దీంతో ప్రస్తుతానికే మనకు వానాకాలం సీజన్ కంప్లీట్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ మనకు జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఎప్పుడుగానే ఉంటుంది. కానీ నైరుతి రుతుపవనాలు ఈసారి ముందస్తుగా రావడంతో ముందస్తు వానలు పడుతున్నాయి. సో ఓన్లీ తెలంగాణనే కాకుండా దాదాపు అన్ని చోట్ల కూడా మనకు ఇటు తీసుకొని వస్తే మనకు దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీ, అలానే కేరళ, గోవా ఈ రాష్ట్రాల్లో కూడా ఈసారి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ రెయిన్ సీజన్ ప్రారంభమైంది. గత 4-5 రోజుల నుంచి కూడా అడపదడప వర్షాలు కురుస్తున్నాయి. కురిసిన కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఈదురుగాలుడు ఎక్కువగా వేయడంతో కూడా అటు విద్యుత్ సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పోల్లు, స్తంభాలు కింద పడిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కూడా అక్కడక్కడ పాడైపోవడంతో చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. ఈదురుగాల ప్రభావంతో భారీ వృక్షాలు నేల కొరిగి పడుతున్నాయి. దాంతో చాలా చోట్ల కూడా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుంది. దానికి తోడు చెట్లు విరిగి పడడం వల్ల కూడా ఇళ్లపై పడడం వల్ల వెహికల్స్ పైన పడడం అట్లా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈదురుగాల ప్రభావంతో చాలా చోట్ల కూడా పైకప్పులు లేచిపోతున్నాయి. పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా అవి కూడా లేచిపోయి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఓవరాల్ గా మనం ఒకసారి గమనించినైతే గత 4-5 రోజుల నుంచి కూడా చాలా చోట్ల కూడా ఈదురుగాల ఎఫెక్ట్ తో పాటు ఉరుములు, మెరుపులు కూడా మనకు పిడుగులు కూడా పడుతున్నాయి. పిడుగుల పాటు కూడా దాదాపు మొన్న 4 మంది తెలంగాణ వ్యాప్తంగా చనిపోవడం జరిగింది. సో అంటే ఎక్కడ చూసినా సరే ఈసారి రెయిన్ ఎఫెక్ట్ అనేది తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇటు మనకు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, దాంతో పాటు మనకు సిరిసిల్ల జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, భూపాల్పల్లి
జయశంకర్ జిల్లా. ఈ జిల్లాలో కురిసినటువంటి వర్షానికి లాస్ట్ చివరి దశలో ఉన్నటువంటి కొనుగోళ్లకు లాస్ట్ టైంలో ఉన్నటువంటి వరి ధాన్యం తడిచిపోయింది. అటు ఐకేపీ కేంద్రాలు కానీ, పిఎస్సి సెంటర్లు కానీ, మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి వరి ధాన్యం తడిచిపోయింది. దానికి తోడు కొంచెం వరద కూడా వడ్లు కొట్టుకొని పోయాయి. తడిచిన వరి ధాన్యాన్ని కొనడానికి అటు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. క్వింటాలకు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు, కటింగ్ చేస్తున్నారు. దీంతో రైతులు కూడా ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రెయిన్ ఎఫెక్ట్ పైన భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అలర్ట్ అయి సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించాడు. సిఎస్ రామకృష్ణారావు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వర్షం ఎక్కువగా ఎక్కడ పడే అవకాశం ఉందో ఆయాలలో మనకు అటు రెవెన్యూ గానీ, పోలీసులు గానీ, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించింది గానీ, ఎమర్జెన్సీ టీం గానీ, దాంతోపాటు సింగరేణి విస్తరించున్నటువంటి ఏరియాలో సింగరేణి రిస్క్ సంబంధించినటువంటి బృందాలను కూడా అలర్ట్ చేసి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కంప్లీట్ గా కూడా అంటే జాయింట్ గా సిద్ధమైపోయి అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా నిన్న భారీగా వర్షపాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లజాము వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయి ఢిల్లీ కంటోన్మెంట్, దౌలా కువాన్, సుబ్రతో పార్క్, నానక్పురాలు కంప్లీట్ గా నీటిలో మునిగిపోయాయి. వర్షాభావ ప్రభావంతో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 విమానాలతో సహా 49 విమానాలు కూడా దారి మళ్లీ విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాశ్రయం టెర్మినల్ 1 కొంత భాగం దెబ్బతింది. అక్కడ పైనుంచి వస్తున్నటువంటి కారుతున్నటువంటి నీరు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అలా ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంటే ఇక కేరళ, తమిళనాడులో కూడా అతలకుతలం అవుతుందని చెప్పవచ్చు. భారీ వర్షాలు ఈదురుగాలతో కేరళ అటు తమిళనాడు రాష్ట్రాలు బీభత్సంగా సృష్టిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో చిరుతుడి రైల్వే బ్రిడ్జి సమీపంలో కదులుతున్న రైలుపై చెట్టు విరిగిపడింది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేయాడు. దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇలా రాష్ట్రం తమిళనాడు అయినా, కేరళ అయినా, ఇటు తెలంగాణ, ఏపీలో కోస్తా తీర ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది కాబట్టి ఈసారి నైరుతి ఋతుపవనాల ప్రవేశం ముందస్తుగా జరుగుతుంది కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.